చాలా టేస్టీగా ఉండే చామదుంప మసాలా కర్రీ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకుంటున్నాను. ముందుగా ఒక పావు కిలో చామదుంపలు తీసుకుని శుభ్రంగా కడిగేసి కుక్కర్లో వేసి ఒక 2 విజిల్స్ వేయించి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు ఇది బాగా చల్లారిన తర్వాత తొక్కంతా తీసేసుకుని ముక్కల కింద కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మసాలా రెడీ చేసుకోవాలండి. దీనికోసం మిక్సీ జార్లోకి ఉల్లిపాయ ముక్కలు వేసేసుకుని అందులో కూరకు సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, అలాగే కూరకు సరిపడా కారం అయితే నేను 1 టేబుల్ స్పూన్ వరకు వేసానండి. అలాగే కొద్దిగా గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్టు ఇవన్నీ వేసేసుకుని శుభ్రంగా మిక్సీ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ముందుగా చామదుంప ముక్కలు ఉన్నాయి కదా, వాటిని వేయించుకోవడానికి సరిపడ నూనె పెట్టుకొని చక్కగా ఎర్రగా వేయించుకోవాలి. వీటిని వేయించుకోవడం కాస్త కష్టమైన పనేనండి. హైలో పెడితే తొందరగా మాడిపోతాయి, సిమ్లో పెడితే తొందరగా వేగవు. మీడియంలో పెట్టి దగ్గరుండే వేయించుకోవాలి. ఓకే అండి, చక్కగా ఇలా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసి పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మళ్ళీ ఆయిల్ మార్చేసుకున్నానండి, ఎందుకంటే బాగా డస్ట్గా ఉంది కదా అని చెప్పి. ఈ ఆయిల్లోనే ఒక పచ్చిమిర్చి వేసుకున్నాను. ముందుగా రెడీ చేసుకుంటున్న ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకున్నాను నేను. ఈ ఉల్లిపాయ పేస్ట్ కూడా వేసేసి బాగా కలిపేసుకోవాలి. ఆల్రెడీ ఇందులోనే అన్నీ వేసేసాం కాబట్టి ఇంకేం వేయాల్సిన అవసరం అయితే లేదండి. స్టవ్ని సిమ్లో పెట్టేసుకుని మూత పెట్టి ఉడికించుకోవడమే. ఈ ఉల్లిపాయ పేస్ట్ బాగా మగ్గిపోవాలి. ఆయిల్ అంతా పైకి తేలుతుంది కాబట్టి ఉల్లి పేస్ట్ అంతా కూడా బాగానే మగ్గిపోయిందండి. మంచి వాసన కూడా వస్తుంది. ఇప్పుడు ఇందులో ముందుగానే వేయించి ఉంచుకున్న చామదుంపలు వేసేసుకుంటున్నాను నేను. చామదుంపలు వేసేసి బాగా కలిపేసుకోవాలి. ముక్కలంతటికి బాగా ఉల్లి మసాలా పట్టేలా కలిపేసుకొని ఇప్పుడు మూత పెట్టి సిమ్లోనే కాసేపు మగ్గించుకోవాలి. అంటే ఇలా మగ్గించుకునేటప్పుడే చక్కగా ఈ మసాలా ఫ్లేవర్ అంతా ముక్కలకు బాగా పడుతుందండి. దీంట్లో అయితే వాటర్ కానీ ఏం వేయక్కర్లేదు. చూసారుగా, బాగా కలిపేసుకుంటూ ఉండాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండడమేనండి. ఇంతేనండి, రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీగా ఉండే చామదుంపల మసాలా ఫ్రై కర్రీ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని రుచికరమైన వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్స్ ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.